మహేంద్రగిరి యాత్ర విశేషాలతో సిక్కోలు డైరీస్ మీ ముందుకు వస్తోంది. తూర్పు కనుమల్లో గల మహేంద్రగిరి పర్వతాలపైన పాండవులు తిరిగిన ప్రదేశాలు, శివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే సమాచారంతో మేము సిద్ధం. మహేంద్రగిరి పర్వతాలు ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వారు భక్తుల కోసం స్పెషల్ బస్సులను సావకోట గ్రామం వరకు ఏర్పాటు చేశారు. అక్కడ నుండి సుమారు 25 కిలోమీటర్ల కాలినడకన కొండను ఎక్కవలసి ఉంటుంది. బస్సు మార్గమే కాకుండా కొండకి చుట్టుపక్కల నుండి వాహనాల పైన కూడా సొంతంగా వెళ్ళవచ్చు. కాలినడకన యాత్రలో చిన్న పిల్లల నుండి వయస్సులో పెద్దవారు వరకు, మహిళలు, యువత అందరూ కొండను ఎక్కుతారు. చాలా మంది తమ కాళ్లకు చెప్పులు వేసుకోకుండానే కొండను ఎక్కుతారు. దారి పొడవునా ఇటు ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుండి అటు ఒరిస్సా రాష్ట్రం నుండి భక్తులు కనిపిస్తారు. కొండను ఎక్కే సమయంలో భీమా భీమా అనే నామస్మరణ ఎక్కువగా వినిపిస్తుంది. భీమా ఈ యాత్రలో మాకు తోడుగా ఉండు అని భీమా భీమా అని అంటారు. కొండను ఎక్కే సమయంలో అందరూ సరదాగా గడుపుతారు. షార్ట్ కట్ రూట్లు దొరికితే వయస్సులో పెద్దవారు కూడా ఉత్సాహంతో సునాయాసంగా ఎక్కేస్తారు. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మహేంద్రగిరి యాత్రలో విద్యుత్ వెలుగులు, రోడ్లు, నీటిని దారి పొడవునా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా మెరుగైన ఏర్పాటు కొండపైన చేశారు. ఇక మహేంద్రగిరి యాత్రలో కొండపైన మొదటిగా కుంతి దేవి గుడి దగ్గరలో ఉన్న నుయ్యి నీటితో స్నానాలు చేస్తారు. స్నానాల కోసం అధికారులు ప్రత్యేకమైన స్నానపు వాటిక, బట్టలు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు. స్నానాలు ముగించుకున్న తరువాత కుంతి దేవి గుడిలో దర్శనాలతో ప్రారంభమవుతాయి. కుంతి దేవి ఆలయంకు 3 గూళ్ళు ఉంటాయి. దక్షిణాన గణేశుడు, తూర్పున కార్తీకుడు మరియు తూర్పు వైపున విష్ణు. నవగ్రహాలు, 9 గ్రహ దేవతలు తలుపు స్తంభాలపై ఉన్న మనకు కనిపిస్తాయి. దేవాలయం దాదాపు 30 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రధాన దైవం గోకర్ణేశ్వర అని పిలువబడే శివుడు. శివుడిని లింగం రూపంలో మహేంద్రగిరిలో పూజిస్తారు. కుంతీదేవి ఆలయం దర్శనం అయ్యాక ధర్మరాజు గుడికి చేరుకుంటారు. ధర్మరాజు గుడికి దక్షిణ దిశగా సహదేవుని ఆలయం, మరికొద్ది దూరంలో కర్ణుడి ఆలయాలను భక్తులు దర్శనాలు చేసుకుంటారు. మహేంద్రగిరి యాత్రకు వచ్చిన భక్తులు తమ మనసులో కోర్కెలు కోరుకుని రాయి పైన రాయి పేరుస్తూ తమకు ఇల్లు కావాలని, వ్యాపారం వృద్ధిలోకి రావాలని, సుఖ సంతోషాలతో జీవితం సాగాలని, తమ కోర్కెలు నెరవేరాలని కొండపైన ఇల్లులు కడతారు.
రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో కనిపించే మహేంద్రగిరి. సూర్యోదయాన ఆకాశం పసుపు రంగుగా మారి రెప్పపాటు కాలంలో సూర్యుడు ఎర్రని బంతిలాగా కడలి గర్భంలో నుంచి పైకి వచ్చే సుందర దృశ్యాన్ని భక్తులు ఈ మహేంద్రగిరి యాత్రలో తప్పకుండా చూసి తీరాల్సిందే. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు చలిగాలులను సైతం లెక్క చేయకుండా యాత్రికులు అత్యంత ఎత్తులో ఉన్న భీముని ఆలయ శిఖరాగ్ర భాగానికి చేరుకుంటారు. సూర్యుడు సూర్యుడు అవతల బస్కి యాలైపోతుంది. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. ఏ సత్తున్నా మా సూర్యుడు వచ్చారా? అధిక సంఖ్యలో శివరాత్రికి మహేంద్రగిరి యాత్రకు చేరుకున్నారు. సూర్యోదయం తర్వాత భీముని ఆలయం, అర్జునుని ఆలయాలు దర్శనాలు చేసుకుంటారు. తూర్పు కనుమల్లో మహేంద్రగిరి కొండల్లో గల పంచపాండవుల ఆలయాలు దర్శనాలు చేసుకుని పచ్చని ప్రకృతితో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని కొండ దిగువకు రావడానికి ప్రారంభమవుతారు. శివరాత్రి రోజున మహేంద్రగిరి యాత్ర తర్వాత కొత్తంగి గ్రామంలో గల శ్రీ 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 కోటేశ్వర ఆలయం, తరువాత బారవ గ్రామంలో కోటిలింగాలు, శ్రీ 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 కోటి లింగేశ్వర ఆలయంలో దర్శనాలు చేసుకుంటారు. మీరు ఈ శివరాత్రి రోజున ఏ శివాలయాల్లో దర్శనాలు చేసుకున్నారో మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.